Even for this morning's meditation, ఈ ఉదయకాల ధ్యానమునకు let's turn our Bibles to John chapter 9 and verse 17. రాసిన సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. Gospel according to John chapter 19 and verse 17. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. And he bearing his cross went out to a place called a place of skull, which is called in Hebrew Golgotha. ఆయన తన సిలువ మోసికొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. Luke chapter 9 and verse 23 we shall read. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. Then he said to them all, if anyone desires to come after me, let him deny himself, take up his cross daily and follow me. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. This verse says, ఈ వచనం ఏమంటోంది? Jesus bearing his cross, he went up to Golgotha. యేసు తన యొక్క సిలువను మోసికొంటూ గొల్గొతా అనే కొండపైకి ఎక్కి వెళ్ళాడు. Not only he bore the cross, ఆయన సిలువను మోయుటే కాకుండా he looks at us and he says, మనలను చూచి ఏమంటున్నాడు? you deny yourself, you also take up the cross and follow me. మిమ్ములను ఉపేక్షించుకోండి, మీ యొక్క సిలువను ఎత్తుకోండి, నన్ను వెంబడించండి. You take up the cross and follow me. మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. You may ask why I should take up the cross. మీరు అనవచ్చేమో నేనెందుకండి ఆ సిలువను మోయాలని. Romans chapter 8 and verse 17 says, రోమా పత్రిక 8:17, if we indeed suffer with him, that we may also be glorified together. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. Hallelujah. హల్లెలూయా. And our Lord Jesus Christ himself has set an example for us. ఈ ప్రకారంగా యేసుక్రీస్తు మన కొరకు ఒక మాదిరిని ఏర్పాటు చేశాడు. Not only he carried the cross and went up to Golgotha, ఆయన సిలువను ఎత్తుకొని గొల్గొతా కొండకు ఎక్కి వెళ్ళుటే కాదు, but also every day, daily, he took up his cross in his life. ఆయన జీవితములో అనుదినము ఈ సిలువను మోసాడని చెప్పవచ్చు. Every day he bore the cross. ప్రతిరోజు సిలువను మోసి ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులరా, when was that heavy cross, the burdensome cross, was placed upon the shoulders of Jesus Christ? ఇంతటి బరువైన సిలువ యేసు యొక్క భుజాలపైన ఎప్పుడు మోయబడింది అని చూస్తే, When you read John chapter 19, యోహాను సువార్త 19వ అధ్యాయములో Pontius Pilate, to please the Jews, he delivered Jesus Christ to be scourged. యూదుల యొక్క మెప్పు పొందుట కొరకు పొంతి పిలాతు యేసును కొరడాలతో చిత్రవదగా కొట్టించాడు. After 39 times they gave him lashes in his back. ఆయన వీపు పైన 39 కొరడా దెబ్బలు కొట్టించాడు. After they placed the crown of thorns upon his head. తర్వాత ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టించాడు. After they mocked him. తర్వాత ఆయన్ని ఎంతో ఎగతాళి చేశారు. After Pontius Pilate gave his verdict, అప్పుడు పొంతి పిలాతు తన న్యాయ తీర్పు చెప్పి, I find no fault with him. ఇతనిలో నాకు ఏ దోషము కనబడుట లేదన్నాడు. Only after that, the heavy wooden cross was placed upon the shoulders of our Lord Jesus Christ. ఆ తర్వాత ఎంతో బరువైన సిలువ యేసు యొక్క భుజ స్కంధాలపైన మోపబడడం చూస్తున్నాము. Unjustly that cross was placed. అన్యాయంగా ఆయన పైన సిలువ భారాన్ని మోపియున్నారు. After Pontius Pilate said, I find no fault in him, after that only the cross came. పొంతి పిలాతు ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదు అని చెప్పిన తరువాత అన్యాయంగా సిలువను మోపారు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, many times in our life, when do we go through the path of the cross? ఈ సిలువ ప్రయాణమును మన జీవితంలో ఎటువంటి పరిస్థితులలో మనము ఎదుర్కొంటున్నామో చూసామంటే, When we say I lived a righteous life, a honest life, a straightforward life, ఎంతో
నీతితో ఎంతో న్యాయముతో ఎంతో యథార్థముగా జీవించిన తరువాత oh, I am living a God-fearing life. దైవ భక్తితో దైవ భయముతో ఎంతో పరిశుద్ధంగా జీవించాక But unjustly this suffering has come. ఎంతో అన్యాయముగా ఇటువంటి సిలువ మోపబడుచున్నది. This accusation has come. ఇటువంటి నింద మోపబడుచున్నది. Oh, this suffering has come. ఇటువంటి బాధ ఏర్పడుచున్నది. I don't deserve to suffer this suffering. ఇది నాకు ఏర్పడవలసిన శ్రమ కాదు, ఎంతో అన్యాయము అంటున్నారా? Why did God allow this suffering in my life? ఎందుకు దేవుడు దీనిని నాకు అనుమతించాడు? What did I do to deserve this suffering? నాకు ఈ శ్రమ రావడానికి నేను ఏం చేశానని? My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, many times unjustly this cross comes upon our shoulder. చాలా సార్లు ఎంతో అన్యాయముగా ఇటువంటి సిలువ భారము మీ పైన మోపబడి ఉండవచ్చు. Many times we compare ourselves with others. ఎన్నో సార్లు మనము ఇతరులతో పోల్చుకొనుచున్నప్పుడు There are so many people in this world, they do not seek God. ఎంతో మంది ఈ లోకములో దేవునిని వెతుకని వారుంటారు. உலகத்துல எவ்வளவோ பேர் தேவனை தேடாமல் இருக்கும்போது I saw they are living well. వారిని చూచుచున్నప్పుడు వారెంతో సంతోషంగా జీవిస్తుంటారు. But why this suffering for me? మరి నాకెందుకు ఈ శ్రమ? Why this suffering for my children? నా పిల్లలు ఎందుకు ఇలా కష్టపడుచున్నారు? Why this problem come in my family? నా కుటుంబంలో ఇటువంటి సమస్య ఎందుకు ఏర్పడుతోంది? Many times in our heart we suffer. చాలా సార్లు మన హృదయంలో ఇలాగున చింతిస్తూ ఉంటాము. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, are you going through the path of the cross unjustly? అన్యాయముగా సిలువను మోయుచు సిలువ మార్గములో నడిచి వెళుచున్నారా? Look at the Lord Jesus Christ. ప్రభువైన యేసును చూడండి. Unjustly the cross was placed upon him. అన్యాయముగా అక్రమముగా ఆయన పైన సిలువ మోపారు. When we look at that cross, మీరా సిలువను చూస్తే great strength comes into us. గొప్ప శక్తి మీలో కలుగుతుంది. He gives us the power to endure, సహించే శక్తి స్వాభావికంగా మీలో పెరుగుచున్నది. the strength to overcome. అధిగమించుటకు జయించుటకు శక్తి. Hallelujah. హల్లెలూయా. Today do not be discouraged. కనుక నిరుత్సాహపడవద్దు. Say, Lord, I thank you for the path of the cross. ప్రభు ఈ సిలువ మార్గాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. You went through that path. నేను ఆ మార్గములో వెళ్ళుచున్న వేళలో I know you will give me the strength to overcome. నాకు జయించే శక్తిని ప్రభావమును దయచేస్తావు నీవు. I know you are able to help me. నీవు నాకు సహాయము చేయుటకు సిద్ధుడవు. Hallelujah. హల్లెలూయా. When we look at the life of Jesus, యేసు జీవితాన్ని పరికించి చూస్తే we can see his whole life was a life of cross. ఆయన జీవితం అంతా కూడా చూస్తే సిలువ మయంగానే ఉంటున్నది. When you look at when Jesus was a baby, యేసు యొక్క బాల్య ప్రాయమును చూస్తే that time itself this cross has come upon him. అప్పటి నుండే ఆ సిలువ వెంటాడుతూ ఉంది. He is a child who is destined to bear the cross. పసి ప్రాయము నుండే సిలువను మోయుటకు నిర్ణయింపబడి ఉన్నాడు. Luke chapter 2 verse 24 to verse 35. లూకా సువార్త 2వ అధ్యాయము 24 నుండి 45 వరకు. Then Simon blessed them and said to Mary his mother, Behold, this child is destined for the fall and rising of many in Israel, and for the sign which will be spoken against. Yes, a sword will pierce through your own soul also, that the thought of many heart may be revealed. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పేను. Here we see Simon, he looked at సుమయోను ఇక్కడ Mary the mother of Jesus and said, యేసు తల్లి అయిన మరియతో ఈ ప్రకారంగా జరగబోయే సంగతులను గూర్చి చెప్పుచున్నాడు. Yes, a sword will pierce through your own soul. ఒక ఖడ్గము నీ హృదయములోనికి దూసికొని పోవుననుచున్నాడు. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, when Jesus was born and when he was just a little baby, యేసు పుట్టగానే ఆయన పసి ప్రాయములో ఉండగానే Mary and Joseph bearing the child arms, the child in their arms, they went up to the temple. ఆ పసి బాలుణ్ణి తమ యొక్క చేతుల్లో ఎత్తుకొని యోసేపు మరియ దేవాలయానికి వెళ్ళారు. And unexpectedly they met
a man of God called Simon. అక్కడ అనుకోకుండా ఆశ్చర్యభరితంగా సుమియోను అనే భక్తుణ్ణి కలిశారు. And the Holy Spirit was upon him. అతడి పైన పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నాడు. Simon, through the Holy Spirit, was able to recognize the child that Mary is bearing in her hand is a destined child. It is the Messiah. మరియ చేతుల్లో ఎత్తి పట్టుకున్న ఆ పసిబాలుడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన మెస్సయ్య అని పరిశుద్ధాత్మ శక్తితోనే ఆయన గుర్తించగలిగి ఉన్నాడు. Simon, he went to Mary and he received the child from her arms. త్వరగా మరియ దగ్గరకు పోయి త్వరగా తన చేతుల్లోనికి ఆ బాలుని ఎత్తుకొనుచున్నాడు. Simon bore the child in his hands. ఇప్పుడు ఆ బాలుని సుమయోను ఎత్తుకొని ఉన్నాడు. He gave thanks to the Lord for the child. ఆ శిశువును బట్టి దేవుని స్తుతించాడు. Probably he might have embraced and kissed it also. బహుశా కౌగిలించుకొని ముద్దాడి ఉన్నాడేమో. And as the Holy Spirit filled him, పరిశుద్ధాత్మతో నింపబడిపోగా he began to prophesy. ఇప్పుడు ప్రవచిస్తూ ఉన్నాడు. He said, this child will bring salvation to the whole world. ఈ శిశువు ద్వారా సర్వ లోకమునకు రక్షణ కలుగబోచున్నది. It will be as a glory to Israel. అది ఇశ్రాయేలుకు మహిమ. This child will bring the light to the Gentiles. అన్య జనులకు వెలుగును కలిగించబోచున్నాడు. This child will be as a sign for the rise and the fall of many. అనేకులు పడుటకు తిరిగి లేచుటకు ఈ శిశువు వివాదాస్పద గురుతు అన్నాడు. When he began to prophesy these things about the child Jesus, ఈ అద్వితీయమైన శిశువును గూర్చి ఆయన ప్రవచనములు చెప్పుచున్నప్పుడు verse 33 says, 33వ వచనములో Mary and Joseph, they marveled. మరియా యోసేపు ఆయన మాటలు విని Oh, ఆశ్చర్యపోయారు. they heard it and they were marveled. అతడి మాటలు విని ఆశ్చర్యపోయారు. Oh, this child is a destined child. అంటే ఈ శిశువు ఎంతో ప్రత్యేకమైన వాడు. But after that, the Simeon prophesied one more thing which troubled the heart of Mary, the mother of Jesus. చివరిగా సిమెయోను ఒక మాట అన్నాడు. ఆ మాట ప్రత్యేకంగా యేసు తల్లి అయిన మరియను ఎంతగానో కలవరానికి గురి చేసింది. In verse 35, he looked at her and said, 35వ వచనములో ఆయన ఆమెను చూచి అన్నాడు, a sword will pierce through your own soul. నీ హృదయములో గుండా ఒక ఖడ్గము దూసుకొని పోతుందన్నాడు. A day will come ఆ రోజున నీకు because of this child, a great pain and sorrow will pierce your heart. ఈ శిశువును బట్టి ఎంతో బాధ ఎంతో వేదన కలుగబోతుంది అని చెప్పి ఉన్నాడు. This child is not destined to live in this world. ఈ శిశువు ఈ లోకంలో జీవించుట కొరకు కాదు. It is destined to die. లోకము కొరకు మరణించుట కొరకు. Destined to be sacrificed. లోకం కొరకు త్యాగం చేయుట కొరకు. Destined to be crucified. సిలువలో తన ప్రాణము విడుచుట కొరకు. One day you have to give this child up. ఒక రోజున ఎలాగో ఈ శిశువును త్యాగము చేయవలసి ఉన్నది. ஒரு நாள் இந்த பிள்ளையை நீ கொடுக்க வேண்டிய ஒரு காலம் ஒன்று வரும். That time the child you are so fondly embracing in your hand, you have to give it up. నీ ఒడిలో ఎంతో ప్రేమగా పెంచుకొనుచున్న ఈ శిశువును నీవు త్యజించవలసి ఉన్నది. Oh, that day a sword will pierce through your heart. ఆ రోజున నీ హృదయములో నుండి ఖడ్గం దూసుకుపోతుంది. Probably when Mary heard this word, her heart would have been troubled within her. బహుశా ఈ మాట వినగానే మరియ యొక్క హృదయం తల్లడిల్లిపోయి ఉండవచ్చు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, that time itself a path of cross was set upon Jesus Christ. ఆ పసిప్రాయములోనే యేసు యొక్క జీవితములో నిర్ణయింపబడిన సిలువ గురించి చెప్పబడింది. A cross is already destined for the child. ఆ శిశువుకు అప్పుడే సిలువను గూర్చి నిర్ణయింపబడింది. The child is to suffer. ఆ శిశువు మరణ బాధ పొందాలని. The child is to grow and one day it has to suffer. ఆ శిశువు పెరిగి పెద్దయ్యాక మరణించాలని. To be sacrificed as the sin, as a prohibition of sin for the whole world. ప్రపంచ లోకము యొక్క పాప ప్రాయచిత్తము కొరకు ఇదిగో ఈ శిశువు మరణించాలని. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, the path of cross was set before Mary also. ఈ సిలువ మార్గము మరియ ఎదుట కూడా ఉంచబడి ఉన్నది. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, that little child, when he was a baby itself, యేసు he had to bear that cross. పసి ప్రాయములో ఉన్నప్పుడే సిలువ మరణము గూర్చి నిర్ణయింపబడింది.
Once in a family, ఒకసారి ఒక కుటుంబంలో a child was born. ఒక బిడ్డ పుట్టాడు. The parents were very happy. ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. Oh, they were fondling the child. They were cherishing the child. ఆ బిడ్డను గూర్చి ఎంతో ఉల్లసిస్తూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. But as the child began to grow, ఆ శిశువు పెరిగే కొలది they noticed something wrong with the child. ఏదో లోపము ఉన్నట్లుగా వారందరూ అప్పుడే గుర్తించగలిగారు. So they took the child to the doctor to examine the child. వైద్యుని దగ్గరకు ఆ శిశువును తీసుకొని పోయి పరీక్షలు చేపించారు. And the doctor said, అప్పుడు డాక్టర్ ఏమన్నాడు? a genetic disorder, a rare genetic disorder has come for the child. వ్యత్యాసమైన జన్యుపరమైన వ్యాధి వచ్చింది అన్నాడు. A disease called as progria has come. ప్రోగ్రియా అనే వ్యాధి వచ్చిందని అతడు నిర్ణయించాడు. That is, as the child grows, it will mature very quickly and it will die very quickly. బిడ్డ పెరిగే కొలది ఆ వ్యాధి కూడా వేగంగా పెరిగిపోతుందని, ఆ వ్యాధి యొక్క ప్రభావంతో ఆ బిడ్డ త్వరగా వృద్ధాప్యాన్ని చేరుకుంటాడని చెప్పబడింది. వేగమై ముదిమయ్యే అడైందు విடும். త్వరగా అతడు ముసలివాడైపోతాడు. And when other children they grow normally and progress and grow higher and higher. మిగిలిన చిన్నారులు క్రమదశలో వర్ధిల్లుచు ఉండగా ఇతడు మాత్రం త్వరగా వృద్ధాప్యము చెందబోతున్నాడు. And it will quickly die. త్వరలో మరణము ఏర్పడుతుంది. Not even 10 years, 12 years it would live. అది 10-12 ఏళ్లలోనే సంభవిస్తుంది. When that parents, when they heard those words, డాక్టర్ యొక్క మాటలు వారు విన్నప్పుడు oh, their heart were broken within them. వారి యొక్క హృదయము ఎంతగానో కృషించిపోయింది. They embraced the child and they wept. బిడ్డను హత్తుకొని ఎంతగానో విలపించి ఉన్నారు. My son, why this suffering should come to you at this very young age? నా కుమారుడా, ఈ బాల్య వయసులో నీకెందుకు ఈ వ్యాధి సంభవించింది? Why this unjust suffering for you, my son? అన్యాయమైన మరణ రోగం ఎందుకు వచ్చింది? Oh, they wept and they wept. ఎంతగానో ఏడ్చి విలపించారు. The same way, అదే ప్రకారంగా Mary and Joseph would have they wept like that. మరియా యోసేపు కూడా ఇలాగే విలపించి ఉంటారు. Oh, a sword pierced through their hearts. వారిద్దరి హృదయాల్లోనికి ఖడ్గం దూసుకుపోయినట్లయింది. A cross is set before the child. చిన్నప్పుడే సిలువ ఆ పిల్లవాడి ఎదుట ఉంచబడింది. This child is destined to be sacrificed. ఈ బిడ్డ మరణించుట కొరకు నిర్ణయింపబడి ఉన్నాడు. Oh, it pierced their hearts. ఇది వారి హృదయాలను కలిచివేసింది. When he was a little baby itself, the cross, he had to bear the cross. చిన్న వయసులోనే సిలువ మరణము అనుభవించాలని నిర్ణయింపబడి, Today in your life also, అలాగే మీ జీవితంలో కూడా such unjust cross may come in your life. అన్యాయమైన సిలువ శ్రమ మీకు కూడా ఏర్పడవచ్చునేమో. From my childhood, this deformity is in my life. బాల్య వయసులో నుండే నాకు ఈ కొరత ఏర్పడి ఉన్నది కదా. This polio has come for me. పోలియో వ్యాధితో బాధపడుతున్నాను. Oh, I am being affected by this particular disease. ఈ విష రోగముతో నేను ఎంతగానో వేదన పడుచున్నాను. My life is in a disadvantageous position. నా జీవితము ఎంతో అసౌకర్యముగా కష్టపడుచున్నది. I am in a backward position. జీవితములో వెనుకబడిపోయాను. When all are progressing, I cannot compete with other children. ఎంతగానో ప్రయత్నించిన ఇతరుల పిల్లల వలె నేను వర్ధిల్లలేక కష్టపడుచున్నాను. Why this deformity for me? ఎందుకు ఈ వ్యధ నాకు? Why this lack for me? ఈ కొరత ఎందుకు ఏర్పడింది? Or you may look at your child and you may say, మీ బిడ్డను చూచి ఇలాగే ఏడుస్తున్నారా? why my child is born like this? నా బిడ్డ ఎందుకు ఇలాగా పుట్టింది? Why this genetic disorder? ఈ జన్యు సంబంధమైన లోపం ఎందుకు ఏర్పడింది? Why this eye problem for my child? ఈ కంటి సమస్య నా బిడ్డకెందుకు? Why this autism disease for my child? ఈ మానసిక సమస్య నా బిడ్డకే ఎందుకు? Why this problem for my child? నా బిడ్డకెందుకు ఈ లోపము ఏర్పడి ఉన్నది? Why this cross is laid upon my child? నా బిడ్డకిప్పుడే ఈ సిలువ బాధ ఎందుకు? Why this suffering is laid upon me unjustly? అన్యాయముగా ఈ బాధ నాకెందుకు నిర్ణయింపబడింది? Many times we shed tears, is it not? ఎన్నో సార్లు ఇలాగున విలపిస్తూ ఉంటాం కదా. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, today when you look at Jesus Christ, ఈ రోజు యేసును మీరు చూచినప్పుడు, when he bore that cross unjustly, అన్యాయముగా యేసు సిలువ శ్రమను భరించి ఉన్నప్పుడు, when he bore that cross and went up to Golgotha, గొల్గొతాకు సిలువను మోసుకొని వెళ్ళుచున్నప్పుడు, oh look at him. ఆయనను
చూడండి. Look at that wounds. ఆయన గాయాలను చూడండి. When you look at him and say, "Help me, Lord." ఆయన్ని చూసినప్పుడు సహాయం కోరండి మీరు. Help me, Lord. ప్రభువా నాకు సహాయం చేయి. Help me to bear my cross and follow you. నా సిలువను నేను భరించుటకు నేను మోయుటకు సహాయము చేయుము. He will give you the strength to bear the cross. అప్పుడు ఆ సిలువను మీరు భరించుటకు శక్తినిస్తాడు. Not only that. అంతే కాదు. The Bible says, "By his stripes we are healed." ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అని వాక్యం చెప్తోంది. By his wounds and by his bruises we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినదని చెప్పబడుచున్నది. When you look at that cross, ఆ సిలువను మీరు చూస్తూ from that cross his grace and mercy comes towards us. అప్పుడు ఆయన కృప కరుణ మీపైన కుమ్మరింపబడుచున్నది. By his stripes we are healed. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. Strength from the cross comes to us. సిలువలో నుండి శక్తి. Hallelujah. హల్లెలూయా. Do not grumble when you go through the path of the cross. సిలువ శ్రమ అనుభవించేటప్పుడు సణుగుకోవద్దు మీరు. Jesus went through that path. యేసు సిలువ మార్గంలో వెళ్ళాడు. I am also called to go through that path. నేను కూడా ఆ మార్గములో ప్రయాణించుటకు పిలువబడి ఉన్నాను. He will help me. ఆయన నాకు సహాయం చేస్తాడు. He will lift me up. నన్ను పైకెత్తుతాడు. He will in some way he will strengthen me. ఏదో విధంగా నన్ను బలపరచి నాకు సహాయం చేసి నన్ను సంరక్షిస్తాడు. You will not be put to shame. మీరు ఏ మాత్రము అవమానపరచబడరు. Hallelujah. హల్లెలూయా. Secondly, రెండవదిగా when the Lord Jesus Christ was only a child, యేసు పసిప్రాయము నుండి ఇప్పుడు బాల్య దశలో ஒரு ఉంటే பையனாக அந்த ஒரு பையன் அந்த பருவத்தில் இருக்கும் பொழுது, ఆయన వర్ధిల్లుచు బాల్య దశకు వచ్చిన సమయంలో that time itself the cross was upon him. అప్పుడు కూడా సిలువ ఆయన పైన పెట్టబడింది. Luke chapter 2 verse 42 to verse 43 says, లూకా సువార్త 2వ అధ్యాయము 42-43 వచనాలు. and when he was 12 years old, they went up to Jerusalem according to the custom of the feast. When they had finished the days, as they returned, the boy Jesus lingered behind in Jerusalem, and Joseph and his mother Mary did not know it. ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగనాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. Here this verse says, ఈ వచనం ప్రకారంగా when Jesus was just 12-year-old boy, యేసు 12 ఏళ్ల వయస్సు బాలుడుగా ఉన్నప్పుడు 12 వయదుள்ள ஒரு சிறு பையனாய் இருக்கையில் he just lingered back in Jerusalem in the temple. యెరూషలేములో దేవాలయములో నిలిచిపోయాడు. In those days, ఆ రోజుల్లో according to the custom of the Jews, యూదుల వాడుక చొప్పున Mary and Joseph took the boy Jesus Christ to the temple. మరియా యోసేపు బాలుడైన యేసును యెరూషలేములో ఉన్న దేవాలయానికి తీసుకువెళ్లారు. They went as a large group with relatives, friends. Many days they have to travel to Jerusalem. స్నేహితులు బంధువులు అందరూ కలిసి కొన్ని రోజుల ప్రయాణములో వారు చేరుకున్నారు. To observe the feast of Passover. పస్కా పండుగ ఆచరించుటకు వాళ్ళందరూ వెళ్ళినట్లుగా చదువుచున్నాం. And now they were in Jerusalem, the days of feast was over. పస్కా పండుగ ఆచరణ పూర్తయ్యాక Now time to return back home. ఇప్పుడు వారు వారి ఇంటికి వెళ్ళే సమయమైంది. And they all together as usual as a group they began to journey. వచ్చిన ప్రకారంగా బంధుమిత్రులు అందరూ కలిసి ఇప్పుడు తిరుగు ప్రయాణం పట్టారు. But Jesus, he lingered behind in Jerusalem itself. కానీ బాలుడైన యేసు యెరూషలేములో నిలిచిపోయాడు. And his parents did not know. ఆ విషయం ఆయన తల్లిదండ్రులకు తెలియలేదు. Because they thought, oh, he might be with our cousins, he may be with here, he may be there with other relatives. బహుశా మన యొక్క బంధుమిత్రులతో అతడు వస్తూ ఉన్నాడేమో అనుకుంటూ వాళ్ళు వచ్చేశారు. Only after a day journey, they discovered that Jesus Christ is missing. ఒక రోజు ప్రయాణమయ్యాక వారు తెలుసుకున్నారు యేసు వారి బృందంలో లేడని. And what did they do? వెంటనే ఏం చేశారు? Once again Mary and Joseph went all the way back to Jerusalem. మరొకసారి యోసేపు మరియా యెరూషలేముకు తిరుగు ప్రయాణం చేశారు. Search for the missing child. తప్పిపోయిన తమ కుమారుని కొరకు వెతుకుచూ ఉన్నారు. Oh, they searching everywhere. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. After 3 days they found him. 3 రోజులయ్యాక ఎలాగో కనుగొన్నారు. He was
in the temple. ఆయన యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. Immediately Mary went back, looked at him and said, చివరకు మరియా ఆయనను కనుగొని ఇలా అనింది, my son, why did you do this to us? కుమారుడా, మమ్మును ఇలాగెందుకు చేసితివి? Your father and I searched for you so much with much anxiety and worry. నీ తండ్రి నేను ఎంతో ఆదుర్దాతో భయముతో వెతుకుచూ ఉన్నాము తెలుసా? Why did you stay back? ఎందుకు ఇక్కడే ఉండిపోయావు? My son, why did you stay back? నా కుమారుడా, ఎందుకు ఇక్కడే ఉన్నావు? But what reply did Jesus give? కానీ యేసు ఏమన్నాడు? In verse 49 he said, 49వ వచనములో, Mother, why did you seek me? Did you not know that I must be about my father's business? ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. He said, I should be after my father's business. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అన్నాడు. When he was 12 years old itself, the burden of the ministry of doing the will of the Father who has sent him was laid upon him. 12 వయసులో దేవుని చిత్త ప్రకారమైన దేవుని సేవను గూర్చిన బాధ్యత ఆయన భుజ స్కంధాలపైన మోపబడి ఉండడం చూస్తున్నాము. Oh, his life was a life of cross. ఆయన జీవితమంతా సిలువమయమే. In other words, what Jesus is saying to his mother is, ఆయన తన తల్లితో ఏమని చెప్పుచున్నాడు అని చూస్తే, I cannot be free and playful just like any other child. మిగిలిన పిల్లల వలె నేను ఆకతాయి తనముగా ఉండలేను, దేవుని పనుల మీద నేనున్నానంటున్నాడు. I cannot be like just another child. ఇతరుల వలె నేనుండలేను. A cross is laid upon me. నా పైన సిలువ పెట్టబడి ఉన్నది. Although I want to spend time with you, mother and my father, తల్లి తండ్రులైన మీతో నేను సమయము గడపవలెనని ఆశపడినప్పటికీ, but yet I have to linger back in Jerusalem. యెరూషలేము దేవాలయములో నేను నిలిచిపోవలసి వచ్చింది. I have to fulfill my father's business. నా తండ్రి యొక్క పని నేను నెరవేర్చవలసి ఉన్నది. That is more important to me than anything else in my life. తన జీవితములో అన్ని కార్యములలో అది ఎంతో ప్రాధాన్యమైనదిగా చెప్పగోరుచున్నాడు. Don't you know I should be after my father's business? నా తండ్రి పనుల మీద నేనున్నానని మీరెరుగరా? That burden is upon me. ఆ భారము నాలో ఉంది. That burden is upon me. ఆ బాధ్యత నాపై ఉంది. Oh, when he was a boy itself, he had to bear the cross. బాల్య వయస్సులో యేసు సిలువను మోయవలసి వచ్చింది. My dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, when you look at Samuel the prophet, సమూయేలు ప్రవక్త యొక్క జీవితాన్ని మీరు గమనించారా? when you look at his life, when he was as a child itself, he also had to go through the similar path of the cross. పసిబాలుడుగా ఉన్నప్పుడే సిలువ భారము అతడు మోయవలసి వచ్చినట్లుగా చదువుచున్నాము. When you read 1 Samuel chapter 1, 1 సమూయేలు 1వ అధ్యాయము, his mother Hannah did not have a child for many years. అతడి తల్లి అయిన హన్నాకు చాలా సంవత్సరాలుగా సంతానము లేదు. So she wept in the presence of God. దేవుని సన్నిధిలో ఆమె విజ్ఞాపన ప్రార్థన చేసింది. She made a vow before the Lord. దేవుని ఎదుట ఒప్పందం ఒకటి చేసింది. If you would give me a male child, నీవు నాకు మగబిడ్డను దయచేస్తే I will give that child to you. ఆ బిడ్డను నీ సేవకే నేను ఇచ్చేస్తాను. And her prayer was heard. ఆమె ప్రార్థన దేవుడు A ఆలకించాడు. beautiful male child by the name of Samuel was born. చక్కనైన సమూయేలు అనే మగ పిల్లవాడు ఆమెకు పుట్టాడు. What does the Bible say about him? బైబిలు ఆయన గురించి ఏం చెప్తోందో తెలుసా? 1 Samuel chapter 1 and verse 23 says, 1వ సమూయేలు 1:23, after her mother had weaned him, ఆమె తల్లి అతనికి పాలు మాన్పించిన వెంటనే, அவளுக்கு நல்ல பால் கொடுத்து வளர்த்த பிறகு పాల్ మరంద ఉడనే what did she do? వెంటనే ఆమె ఏం చేసింది? When that age came, పాలు మరిచిపోగానే he took that little son of hers, probably he might be just 3 years, 4 years old. బహుశా అప్పుడు ఆ బాలుడు 3 లేక 4 ఏళ్ల వయసు ఉన్నవాడు. Only 3 or 4 child, just weaned, just had forgotten, taken weaned from her mother. చాలా చిన్నవాడు, అప్పుడే తన తల్లి యొక్క పాలు త్రాగడము మరచిన చాలా చిన్న బాలుడు. Took that little child, ఆ పసివాడిని ఆమె తెచ్చింది. took him to Eli, the elderly priest. ప్రధాన యాజకుడైన ఏలి యొద్దకు అతన్ని తెచ్చింది.
left the child with him. ఆ బాలుణ్ణి ఆయన యొద్ద I వదిలిపెట్టింది. just imagine that. కొంచెం అది ఆలోచించండి. How that moment would have been. ఆ గడియలు ఎలా ఉండి ఉంటాయో ఆలోచించండి. Mother's heart would have been broken. ఆ తల్లి హృదయము ఎంతగా భగ్నమైపోయి ఉంటుందో కదా. Oh, he would have been ached within her. తన హృదయములో ఎంతగా అంగలార్చి ఉంటుందో ఆమె. I have to give up my child in this young age. ఈ పసి వయస్సులో దేవుని సేవకు నా బిడ్డనిచ్చాను. As he left the child and went, ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టి పోయినప్పుడు little Samuel would have wept also. ఆ పసిబాలుడు ఎంతగా ఏడ్చి కలవరించాడు. Amma, why are you leaving me? అమ్మా ఎందుకు వదిలిపెట్టి వెళ్తున్నావు? Why are you leaving me and going away? ఎందుకు ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నావు? The child would have cried for her, his mother. ఆ పసిబాలుడు ఎంతగా విలపించాడో ఎంతగా ఏడ్చాడో. And she would have hardened her heart. తన హృదయాన్ని రాయిగా చేసుకొని I have made a vow before the Lord. దేవునితో తాను ఒప్పందం చేసింది కనుక, My son, there is no other way. I have to leave you. నా కుమారుడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలి, దేవునితో ఒప్పందం చేశాను గనుక. Oh, what a painful moment it would be. ఎంత హృదయ విదారకమైన సంభవం. In the young age itself, that little child had to bear a cross. అతి చిన్న బాల్య వయసులో అతడు సిలువ మోయవలసి వచ్చింది. Had to do the ministry of the Lord. ఆ ప్రకారంగా దేవుని సేవ చేయవలసి వచ్చింది. When you read 1 Samuel chapter 18, 1 Samuel chapter 2 verse 18 to verse 19. 1వ సమూయేలు 2వ అధ్యాయము 18 19 వచనాల్లో Samuel, when he ministered before the Lord with Eli the priest. ప్రధాన యాజకుడైన ఏలీతో కలిసి సమూయేలు సేవ చేసినట్లుగా చదువుతున్నాం. As he, served the Lord in his presence. స్వయంగా దేవుని సన్నిధిలో అతడు సేవ చేశాడు. He was wearing a linen ephod. ఎఫోదును ధరించి దేవుని సేవ జరిగించాడు. In English it says linen ephod, but in Tamil it says sanal nool, jute yarn, a cloth. నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేశాడు. In a dress made up of, jute. అతడు ధరించిన ఆ ఎఫోదు వస్త్రము నారతో నేయబడి ఉన్నది. And yearly once his mother would come. ఏడాదికి ఒకసారి అతని తల్లి వస్తుండేది. And she would stitch a small nice dress for him and give it to his small son. ఒక చిన్న చొక్కాయి కుట్టించుకొని ప్రతి ఏడాది కుమారునికి వచ్చి ఇచ్చేది. He will make him wear that. అది అతనికి ధరింపచేసి చూసేది. Probably he might have looked at his mother and said, బహుశా అప్పుడు తన తల్లిని చూసి అనేవాడేమో, I was only wearing a dress made of jute. అమ్మ రోజు నారతో నేయబడిన ఎఫోదును ధరిస్తూ ఉన్నాను. Mother, now only you're giving me a good cloth to wear. ఇప్పుడు ఒక మంచి చొక్కాయి తెచ్చావు, ధరిస్తూ ఉన్నాను. How much he might have missed the love of his mother. తన తల్లి ప్రేమ కోసము ఎంతగా అరులు చాచాడో. The young age he has to bear the cross. అతి పిన్న వయస్కులో అతడు సిలువను మోయవలసిన పరిస్థితి ఏర్పడింది. But what happened in his life? కానీ తర్వాత తన జీవితంలో Because he bore that cross, అతడు ఆ సిలువను మోసినందు చేత a great blessing came in his life. గొప్ప ఆశీర్వాదము తన జీవితంలో 1 వచ్చింది. Samuel chapter 3 we read, 1వ సమూయేలు 3వ అధ్యాయములో he heard the voice of the Lord. దేవుని స్వరాన్ని అతడు విన్నాడు. The Lord called him by the name. పేరు పెట్టి అతన్ని పిలిచాడు. In the night time he called him Samuel. రాత్రి సమయములో సమూయేలు సమూయేలు అని పిలిచాడు. Samuel. సమూయేలు. Little Samuel, he heard the voice of God. చిన్ని సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. 1 Samuel 3 and verse 19 says, 1 సమూయేలు 3:19 he grew up to become a prophet. ఆ చిన్ని సమూయేలు ప్రవక్తగా ఎదిగాడు. When at a young age, when he was just a boy around 12 years old, he was already a prophet. 12 వయస్సు ఎదిగేసరికి అతడు ప్రవక్తగా ఎంచబడ్డాడు. Hallelujah. Became a mighty prophet in the land. ఆ దేశములో గొప్ప ప్రవక్తగా పేరొందాడు. Lord Jesus Christ bore the cross when he was a young child. యేసు పిన్న వయసులో ఆయన యొక్క సిలువను ఎత్తుకొన్నాడు. I have to do my father's business. తన తండ్రి పనుల మీద అతడు ఉన్నాడన్నాడు. Oh, more than enjoying with my mother and father. నా తల్లిదండ్రులతో నేను సంతోషపడే సమయము కంటే ఎక్కువగా, Oh, instead of playing with other children, చిన్న పిల్లలతో ఆడుకోవడం కంటే మరి ఎక్కువగా,
విలువగా I have to do my father's business. నా తండ్రి యొక్క పనులు పూర్తి చేయాలన్నాడు. I had to bear the cross at the age of 12. 12 ఏళ్ల వయసులోనే సిలువను ఎత్తుకుంటున్నాను అన్నాడు. What happened in his life? తన జీవితంలో ఏం జరిగింది? That child grew. ఆ పిల్లవాడు పెరిగాడు. Mark 6 and verse 19 says, మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనము, he ascended to heaven and he's at the right hand of God. పరలోకానికి ఆరోహణమై దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. Philippians chapter 2 and verse 9 says, ఫిలిప్పీ పత్రిక 2:9, the name above all name was given to him. అన్ని నామముల కంటే పై నామము యేసుకు ఇవ్వబడింది. At the name of Jesus everyone should bow before him. ఆయన నామము పేరు చెప్పబడగానే ప్రతి మోకాలు వంగబడుచున్నది. Hallelujah. Hallelujah. Jesus bore his cross. యేసు ఆ సిలువను మోసియున్నాడు. All his life he bore, daily he bore it. తన జీవితమంతా తన జీవితములో ప్రతి రోజు మోసాడు. Looks at you and he says, మిమ్మును చూచి, you deny yourself, take up your cross and follow me. నిన్ను ఉపేక్షించుకొని నీ సిలువెత్తుకొని నడువంటున్నాడు. Today are you bearing a cross? ఈ రోజు మీరు సిలువ మోస్తున్నారా? Are you bearing a cross in your life? మీ జీవితంలో మీ సిలువను మోస్తూ ఉన్నారా? Are you bearing reproach and shame? నిందను భారమునే మోస్తూ ఉన్నారా? Because you've accepted the Lord Jesus Christ, are you going through so much trouble? యేసు క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినందు చేత బాధలు ఎదుర్కొంటున్నారా? Are you going through suffering because you lived a righteous life? మీరు నీతివంతమైన జీవితము చేయుచున్నందు చేత కష్టములు ఎదుర్కొనుచు జీవిస్తున్నారా? Are you telling the cross I'm bearing is too burdensome for me? నేను మోయుచున్న సిలువ ఎంతో భారముగా ఉన్నది అంటున్నారా? Oh, in my family I'm going through troubles. నా జీవితంలో నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను. In my workplace I'm going through troubles. ఉద్యోగ స్థలములో కూడా సమస్యలే నాకు. In my own family I'm being reproached. నా స్వంత కుటుంబములో నిందలు ఎదుర్కొంటూ ఉన్నాను. Are you telling this cross is too burdensome? ఈ సిలువ ఎంతో భారముగా ఉన్నది మోయలేకపోతున్నాను అంటున్నారా? Don't be discouraged. నిరుత్సాహపడవద్దు. A day will come. ఒక రోజు వస్తుంది. You who bear the cross, you will be exalted. మీరు సిలువ మోసినందు చేత ఘనపరచబడతారు. Today it may be burdensome, ఈ రోజు మీకు అది బరువుగా ఉంటుంది. but that cross is able to exalt you. కానీ ఒక రోజున ఆ సిలువ మిమ్మును తప్పకుండా హెచ్చిస్తుంది. That cross will bring a crown in your life. ఆ సిలువ మీకు తప్పకుండా కిరీటాన్ని తెచ్చిపెడుతుంది. So don't get discouraged by bearing the cross in your life. కనుక మీకివ్వబడిన సిలువను మోయుటకు మీరు నిరుత్సాహపడవద్దు. Today you may say, మీరు అంటూ ఉన్నారేమో, I could have lived like others. ఇతరుల వలె నేను ఉండవచ్చు. I could have lived like the worldly people. లోక ప్రజలు జీవించినట్లుగా నేను జీవించుండొచ్చు. Oh, I could have done this. I could have cheated. నేను కూడా ప్రజలను మోసగించి జీవించుండవచ్చు. I could have denied Christ. క్రీస్తును నిరాకరించి ఉండవచ్చు. I could have lived as I want. నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించి ఉండవచ్చు. I could have lived a compromising life. సర్దుకొని పోయే లోక జీవితం చేసి ఉండొచ్చు. But I am bearing a cross. కానీ సిలువ మోస్తున్నాను. Living a God-fearing life. దైవ భక్తితో నేను జీవిస్తున్నాను. Why this burden for me? ఎందుకు ఈ భారం నాకు? Why this burden for me? ఎందుకు ఈ భారం నాకు? Don't get discouraged. నిరుత్సాహపడొద్దు. A day is coming. ఒక రోజు రాబోతుంది. You will be exalted. మీరు హెచ్చింపబడతారు. Hallelujah. Hallelujah. You will exchange that cross for a great crown. సిలువకు బదులుగా గొప్ప కిరీటము మీరు పొందుకుంటారు. Hallelujah. What a great moment it is going to be. ఆ ఘడియ ఎంత ఘనంగా ఉంటుందో. Don't be discouraged. నిరుత్సాహపడొద్దు. Hallelujah. హల్లెలూయా. Thirdly, మూడవదిగా, when he was a young man, యేసు చాలా యవ్వన దశలో ఉన్నప్పుడు he had to bear that cross. సిలువను మోయవలసి వచ్చింది. Luke chapter 3 and verse 23. లూకా సువార్త 3:23. Now Jesus himself began his ministry at about 30 years of age. యేసు తన యొక్క సేవను కేవలము 30 ఏళ్ల వయసులో ప్రారంభించవలసి వచ్చింది. When Jesus was 30 years old, అప్పుడు యేసు వయస్సు కేవలము 30 సంవత్సరాలు మాత్రమే. he came to the full-time ministry. ఆయన జీవితాన్ని సంపూర్ణంగా సేవకు My సమర్పించుకున్నాడు. dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, the age of 30 is the age where, a person is established, a person begins to live his life. సాధారణంగా 30 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి
తన జీవితాన్ని జీవించుట కొరకు నిర్ధారించుకొని తన జీవితాన్ని ఏర్పాటు చేసుకునే పరిపక్వమైన దశ. வாழ்க்கை ஒரு செட்டில் ஆகும். It is a established life. ఆ సమయంలో వారు స్థిరపడతారు. Look at the life of David. దావీదు జీవితాన్ని చూస్తే all throughout his youth, his teenage, he was running from cave to cave. తన యొక్క యవ్వనమంతా పరుగే పరుగు, ఒక గుహ దాటి మరొక గుహ అని ప్రాణ భయంతో పరిగెత్తుతూ ఉన్నాడు. He was running for his life. తన ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని అతడు పరిగెత్తుతూ ఉన్నాడు. But at the age of 30 he was established. కానీ 30 ఏళ్ల వయసులో స్థిరపడ్డాడు. 2 Samuel 5:4. 2 సమూయేలు 5:4. David was 30 years old when he began to reign, and he reigned 40 years. దావీదు 30 ఏండ్ల వాడై ఏల నారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. Hallelujah. హల్లెలూయా. At the age of 30 his life was settled. 30 ఏళ్ల వయసులో స్థిరపడిపోయాడు. Look at the life of Joseph. యోసేపు జీవితాన్ని చూస్తే His life was a troublesome life, a life of suffering and so many agony. జీవితమంతా శోధనలు శ్రమలమయమే. అతడు అనుభవించని విషాదమే లేదు. Put in the pit, he was sold as a slave, he was put in the prison and so on. బానిసగా అమ్మబడ్డాడు. చేయబడని నేరాలకు అతడు చెరసాలలో వేయబడి అన్యాయమును అనుభవించాడు. But at the age of 30 his life was settled. కానీ 30వ ఏట స్థిరపడిపోయాడు. Genesis chapter 41 and verse 46. ఆదికాండము 41-46. Joseph was 30 years old when he stood before Pharaoh, the king of Egypt, and Joseph went out from the presence of Pharaoh and went throughout all the land of Egypt. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై యుండెను. So at the age of 30 he became the prime minister of Egypt. 30వ ఏట ఐగుప్తు దేశానికి అతడు ప్రధాన మంత్రిగా ఎన్నిక అయ్యాడు. But at the age of 30, look at the life of Jesus. కానీ 30వ ఏట యేసు జీవితాన్ని చూస్తే It is at the time the burdensome cross came upon him. బరువైన భారమైన సిలువ ఆయన పైన మోపబడుచున్నది. Before he came into this world, ఆయన ఈ లోకానికి రాకముందే he was equal with God. దేవునితో సమానుడై ఉన్నవాడు. Philippians chapter 2 and verse 6 tells us so. ఫిలిప్పీ పత్రిక 2:6 అలాగు చెప్పుచున్నది. He was equal with God in every respect in the Godhead. అధికార పూర్వకముగా దేవునితో సమాన అధికారము కలిగి ఉన్నాడు. దేవునికి సరిసమమాయి அவர் ఎన్నపట్టిరుందార్. దేవునితో సమానుడుగా ఎంచబడ్డాడు. In Luke chapter 1 and verse 32. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. When he was born into this world, he came with a glorious title. ఈ లోకానికి వచ్చేటప్పుడే ఈ గొప్ప బిరుదును పొందుకొని వచ్చాడు. Came with a பெரிய పట్ట పేరోడ్ அவர் பிறந்தார். ఈ గొప్ప బిరుదుతో పుట్టాడు. And what is that? అదేమిటో తెలుసా? He will be great and he will be called the son of the highest. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. Hallelujah. హల్లెలూయా. Oh, all that glory he had. ఇంత గొప్ప మహిమ కలిగిన వాడైనప్పటికీ But at the age of 30, 30వ ఏట everything he had to renounce. ఆయనకున్న సమస్తము త్యజించాడు. He had to take up the cross. సిలువను మోయవలసి వచ్చినది. At the age of 30, his suffering began. 30వ ఏట ఆయన శ్రమ మొదలయ్యింది. John chapter 1 and verse 11 says, యోహాను సువార్త 1:11. He came to his own and his own rejected him. ఆయన స్వకీయుల యొద్దకు రాగా వారు ఆయన్ని తృణీకరించారు. தனக்கு சொந்தமானவரிடத்தில் வந்தார், சொந்தமானவர்கள் அவரை புறக்கணித்தார்கள். Isaiah 53 and verse 3 says, యెషయా 53:3. Oh, he was despised and rejected. ఆయన వారి చేత తృణీకరింపబడెను. He did mighty miracles and wonders, ఎన్నో గొప్ప అద్భుత కార్యములు చేసిన but he was criticized. ఆయన ఎంతగానో వెక్కిరించబడ్డాడు. In Matthew 9 and verse 24, they mocked him and said, మత్తయి సువార్త 9:24లో ఎగతాళి చేశారు. By the power of demons, he is casting out demons. దయ్యముల శక్తితో దయ్యములను వదలగొట్టుచున్నాడు అన్నారు. Matthew 21 and verse 18. మత్తయి 21:18. After he finished the ministry and he was returning, ఆయన సేవ చేసి తిరిగి వచ్చుచున్న వేళ Jesus was very, very hungry. యేసు ఎంతో ఆకలితో ఉన్న ఆ సమయంలో So hungry. ఎంత ఆకలి అంటే చెప్పలేము. Nobody was there to
give even food for him. ఎవ్వరు కూడా ఆయనకు భోజనము పెట్టలేదు. He knows what it means to go through hunger. ఆకలి బాధ ఎంత ఘోరంగా ఉంటుందో ఆయనకు బాగా తెలుసునని చెప్పవచ్చు. Matthew 8 and verse 20, when you see, మత్తయి సువార్త 8:20, Jesus said, I have no place even to rest my head. తల వాల్చుటకైనా నాకు స్థలము లేదు అన్నాడు. No permanent place for me. శాశ్వతమైన స్థలము లేదు నాకు. All the time I am wandering here and there. అన్ని సమయాల్లో ఇక్కడ అక్కడ తిరుగులాడుతూ ఉన్నాను. Oh, no sleep for me. నిద్ర అసలే లేదు. All night I am praying before my Father. రాత్రంతా నా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాను. All the day long I am working and working and working, going from one village to another. రోజంతా సేవ చేస్తున్నాను. ఒక గ్రామము తర్వాత మరొక గ్రామానికి బయలుదేరి వెళ్తున్నాను. Do you know when he will get the time to sleep? మరి ఇలాగున ప్రయాణిస్తున్నప్పుడు ఆయన నిద్రపోయేది ఎప్పుడు? எப்போ ஒரு உறங்குறதுக்கு நேரம் கிடைக்கும் தெரியுமா? When do you know when he get the time to sleep? ఎప్పుడు ఆయనకు సమయం దొరుకుతుంది? Matthew chapter 8 verse 23 to verse 27, when we read, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుండి 27 వరకు, when they say the disciples were going in the boat, శిష్యులు అందరూ కలిసి దోణిలో వెళ్తూ ఉన్నారు. he was so fatigued, so tired. యేసు సేవ చేసి రాత్రంతా ప్రార్థన చేసి బాగా అలసిపోయి ఉన్నాడు. అவ்வளவு களைப்பு, శరీరத்தில் అவ்வளவு కளைப்பு இருந்தபடினாலே he slept in the boat itself. బడలికతో దోణిలో పండుకున్నాడు. That is the time he can have some sleep. అప్పుడు మాత్రమే ఆయనకు కొద్దిగా సమయం దొరికింది. Some people will say, కొంతమంది అంటుంటారు, so much work, చాలా ఎక్కువగా పని చేస్తున్నాను, கொஞ்சம் அப்படியே எங்கேயாவது தூங்கினா நல்லா இருக்கும். కొంచెం అలా తలవాలిస్తే బాగుంటుందేమో. Sometimes going in the train itself they will sleep. కొంతమంది ట్రైన్ లో పోతూ పోతూ నిద్రపోతుంటారు. Oh, somewhere they going in the bus they will sleep. బస్ లో ఎక్కి కూర్చుంటారో లేదో వెంటనే నిద్రపోతారు. All the night I'm working in this project. రాత్రంతా ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను. Morning I have to get up and do this responsibility. ఉదయం లేవగానే వేరే బాధ్యతలు. கொஞ்சம் கண்ண மூடி தூங்க கூட நிம்மதியா தூங்க கூட முடியலங்க. I cannot even sleep a little while. కొంచెం సేపు కూడా ప్రశాంతంగా నిద్రలేదు. Jesus slept in the boat and the storm came. యేసు అలా కొంచెం పండుకున్నాడో లేదో వెంటనే తుఫాను కొట్టుకొచ్చింది. And the disciples woke him up. ఇప్పుడు శిష్యులు లేపుతున్నారు. Don't you care, master, that we are perishing? మేము నశించిపోతున్నాము, రక్షించు అన్నారు. No sleep for him. నిద్ర విశ్రాంతి లేదు. My brothers and sisters, ప్రియ సోదరులారా, such a holy son of God, the son of the most high, సర్వోన్నతుడైన దేవుని యొక్క పరిశుద్ధ కుమారుడైన he had to bear that cross. ఆయన ఈ సిలువ మోయవలసి వచ్చింది. And you know with whom they identified Jesus Christ? ఎవరితో ఆయనను పోల్చారో తెలుసా? Jesus Christ is the holy son of the living God. జీవము గల దేవుని కుమారుడైన యేసును పట్టుకొని But they identified him with sinners. పాపులతో దుర్మార్గులతో పోల్చుచూ ఉన్నారు. Who is Jesus Christ? యేసు ఎవరు? Hebrews chapter 7 and verse 26 says, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, he is holy son of God, separate from sinners. ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, పాపుల నుండి విడిపోయిన వాడు. அவர் பரிசுத்தமும் குற்றமுள்ளவரும் மாசில்லாதவரும் பாவிகளுக்கு விலகினவருமாய் இருந்தார். He is separate from sinners. పాపుల నుండి ఆయన వేరు చేయబడి ఉన్నాడు. But when he was in this world, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు, Isaiah 53 and verse 12 says, యెషయా 53:12, he was numbered with the transgressors. అతిక్రమము చేయువారితో ఎంచబడ్డాడు. They looked him as a sinner. పాపిగా పరిగణించారు. They called him as a friend of the sinners. పాపులకు స్నేహితుడని పిలిచారు. They reproached him like that. అలాగున అవమానించారు. Look at the humility of Jesus Christ. యేసును ఎంతగా He అవమానపరిచారంటే, is such a holy son of God, ఎంతో గొప్ప పరిశుద్ధ దేవుని కుమారుడైన, but never he felt ashamed to be identified with other sinners. అయితే పాపులకు స్నేహితునిగా ఎంచి దూషించుచున్నప్పటికీ ఆయన చింతించలేదు. அடையாளப்படுத்திக் கொள்வதில் அவர் கூச்சப்படவில்லை, வெட்கப்படவில்லை. When you read Acts chapter 19 verse 3 to verse 4, అపోస్తలుల కార్యములు 19:3-4, the baptism of John was for sinners. యోహాను ఇచ్చిన బాప్తిస్మము అది పాపుల కొరకు. And the sinners to repent, that baptism of John was there. పాపులు మారు మనసు పొందుట కొరకు బాప్తిస్మం ఇచ్చాడు And యోహాను. in Matthew chapter 3 verse 13 to verse 17, when you read, మత్తయి సువార్త 3:13 నుండి 17 వరకు, John the Baptist was giving baptism for the sinners
in the, in the river of Jordan. యోర్దాను నదిలో పాపులు క్షమాపణ పొంది బాప్తిస్మము పొందుట కొరకు బాప్తిస్మమిచ్చాడు. Big group or a big, queue of sinners were standing there. పాపుల మహా పెద్ద వరుస అక్కడ ఎదురు చూస్తుండేది. And where was Jesus found? మరి యేసుని ఎక్కడ కనుగొన్నారు? This holy Son of God, పరిశుద్ధ దేవుని కుమారుడు, separate from sinners, పాపులలో చేరలేదు. such a holy and pure God, పరిశుద్ధుడు పవిత్రుడైన దేవుడాయన. he was standing one among with all the other sinners in that group. వరుసలో నిలబడిన ఆ పాపుల వరుసలో యేసు కూడా నిలువబడి ఉన్నాడు. அந்த பாவிகள் கும்பல்ல இவரும் ஒருவராய் அங்க நின்று கொண்டிருக்கிறதை இந்த யோவான் ஸ்தானகன் கண்டு அவன் கலங்கி போனான். He was completely troubled when he saw Jesus, the holy Son of God, standing along with sinners. పరిశుద్ధ దేవుని కుమారుడు పాపుల వరుసలో నిలువబడి యుండుట చూచి బాప్తిస్మమిచ్చు యోహాను ఎంతో కలవరపడ్డాడు. He ran to him and said, పరిగెత్తుకుంటూ వెళ్ళి அவரிடத்துல ஓடி போய் சொன்னார், ఆయనతో ఏమన్నాడు? you should baptize me, you are coming to me to be baptized. నేను నీ దగ్గర బాప్తిస్మము పొందుకోవలసి ఉన్నది, అయితే నీవు నా దగ్గరకు వచ్చి ఉన్నావు. I am not even worthy to remove your sandal strap. నీ చెప్పుల వారును విప్పుటకు నేను యోగ్యుడను కాను. You are coming and standing here. నీవొచ్చి ఈ పాపుల వరుసలో నిల్చున్నావు. Jesus said, యేసు ఏమన్నాడు? this cross also I have to bear. ఈ సిలువను కూడా నేను మోయవలసి ఉన్నది. I have to fulfill all righteousness. నీతి కొరకు ఇవన్నీ నెరవేర్చవలసి ఉన్నది. Let me also be baptized just like these sinners. పాపుల వలె నేను కూడా బాప్తిస్మము పొందనిమ్మో. My dear brothers and sisters, ప్రియ సోదర సోదరీలారా, during 1981, 1981వ సంవత్సరములో ఈ విషయం జరిగింది. President Ronald Reagan was the president of the United States of America. రోనాల్డ్ రీగన్ గారు అమెరికా దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, And during his presidency, a great recession came to United States of America. ఆయన పదవీ కాలంలో భయంకరమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. Many people lost their job. ఎంతో మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. Many people were standing before the employment exchange office with application in their hands. మరెంతో మంది దరఖాస్తులు పట్టుకొని ఉద్యోగ విభాగ కార్యాలయము దగ్గర నిల్చొని ఉన్నారు. Big crowd was there. చాలా పెద్ద జన సమూహము ఏర్పడింది. Big queue was standing there. పొడగాటి క్యూలో వాళ్ళందరూ నిల్చొని ఉండేవాళ్ళు. And the president's son, Ron Reagan, he was standing along in that queue. Others. వాళ్ళందరితో కలిసి అమెరికా అధ్యక్షుని కుమారుడు కూడా నిల్చొని ఉన్నాడు. Some of the media people, the newspaper people found him standing in that queue. కొంతమంది మీడియా విలేకరులు ఆయన అక్కడ నిల్చొని ఉండడం చూశారు. They went and they asked him, రాన్ రీగన్ ని ఇలా ప్రశ్నించారు, Sir, you are the son of the president of the United States, you are standing here. సార్, మీరు స్వయాన అధ్యక్షుని కుమారుడు, మీరేమిటి ఈ వరుసలో ఈ ప్రకారంగా నిల్చొని ఉన్నారేంటి? Why are you standing here? దానికి కారణం ఏంటో చెప్తారా? He said, I am also standing here to get a job. నేను కూడా ఉద్యోగ వేటలో ఉన్నాను, అందుకోసమే ఇక్కడ క్యూలో నిల్చున్నాను అన్నాడు అతడు. அந்த பிரதமருடைய மகன் அவர் என்ன பதில் சொன்னார் என்றால், நானும் வேலை கிடைக்கிறதுக்கு நானே இங்க கியூல நிக்கிறேங்கய்யா அப்படின்னு. So everyone was stunned. ఆయన చెప్పిన జవాబుతో అందరూ ఆశ్చర్యపడ్డారు. Went and asked the president, ఆ మాటనే అమెరికా అధ్యక్షుని అడిగారు, can't you give a job for your son? మీ కుమారుడు ఇలా వరుసలో నిలబడి ఉన్నాడు, మీ కుమారునికి ఒక ఉద్యోగం ఇవ్వలేరా? Or good job you can't give for your son? ఒక్క మంచి ఉద్యోగం అతనికి ఇవ్వలేరా? But President Ronald Reagan said, అప్పుడు రొనాల్డ్ రీగన్ ఏమన్నాడంటే, I am willing to give a job for my son. నా కుమారునికి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. But he said, కానీ అతడైతే, no daddy, let it not be so. తండ్రి ఆ ప్రకారంగా వద్దు. Let me also, just like other people, let me search a job and find a job for myself. ఇతరులు ఏ ప్రకారంగా ఏ పద్ధతిలో ఉద్యోగాన్ని పొందుకుంటున్నారో ఆ ప్రకారంగానే పొందుకొనగోరుచున్నాను. Let me also go through that path. నన్ను ఆ మార్గంలో వెళ్ళనివ్వండి. Let me also go through that difficulty. ఆ కష్టమైన త్రోవలో నన్ను వెళ్ళనివ్వండి. Let me also go and stand in that queue. ఆ క్యూలో నన్ను కూడా నిల్చోనివ్వండి. My dear brothers and sisters, ప్రియ సోదర సోదరీలారా, Jesus may be the son of the living God. యేసు క్రీస్తు సర్వోన్నతుడి దేవుని కుమారుడైన, holy and blemishless and
separate from sinners. ఏ పాపము ఏ లోపము లేక పాపుల్లో నుండి తప్పింపబడిన వాడై, But he bore the cross at the age of 30. 30 ఏళ్ల వయసులో సిలువను వహించాడు. He went through all difficulties that an average man would go through. సగటు మానవుడు అనుభవించే ప్రతి సమస్యను, ప్రతి శోధనను యేసు ఎదుర్కొని ఉన్నాడు. He tasted hunger. ఆయన ఆకలిని అనుభవించిన సందర్భాలున్నాయి. Oh, you may say there is no permanent place for me. తలవాల్చుటకైనా స్థలము లేని దిక్కు తోచని స్థితి. I am a person care of platform, you may say. ప్లాట్ఫామ్ పై జీవించేవాడను అని ఆయన చెప్పుచున్నాడు. Oh, that is the only place for me. నాకున్న స్థలము అదొక్కటే. No permanent house. శాశ్వతమైన గృహం లేదు నాకు. He knows what it means to go through that path. ఆ త్రోవలో వెళ్ళుట ఎంత కష్టమో ఆయనకు తెలుసు. He knows what is to be tired. అలసి సొలసి కష్టపడి యుండుట ఎంత కష్టమో ఆయనకు తెలుసు. He knows what is to be sleepless. నిద్ర లేమి ఎంత ఘోరంగా భారంగా ఉంటుందో ఆయనకు తెలుసు. He was identified with sinners. పాపులతో లెక్కింపబడ్డాడు. He was standing along with the other group of sinners. పాపుల బృందముతో ఆయన నిలువ పెట్టబడ్డాడు. He was numbered one with the transgressors. దోషులలో ఒకనిగా ఎంచబడ్డాడు. He bore that cross. సిలువను వహించాడు. My dear brothers and sisters, ప్రియ సోదర సోదరి, today when you say I am going through the path of difficulty, నేను సమస్యల త్రోవలో వెళ్ళుచున్నాను అని మీరు చెప్పుచున్నారా? oh, I have no job, what I am going to do? నాకు ఉద్యోగం లేదు, ఏం చేయాలి అంటున్నారా? Will God help me? దేవుడు నాకు సహాయం చేస్తాడా? He knows the pain you're going through. మీరు అనుభవించే బాధ ఆయనకు తెలుసు. He knows the lack that you're going through. మీరు అనుభవించే కొరత ఆయనకు తెలుసు. Are you identified with wrong people? తప్పుడు ప్రజలుగా మిమ్మును ప్రజలు లెక్కించుచున్నారా? Oh, you may be a faithful partner for your life partner. జీవిత భాగస్వామికి உங்களுடைய வாழ்க்கை துணைக்கு நீங்க உண்மை உள்ளவர்களாக இருக்கலாம். But at the same time you may be accused falsely. ఎంత నమ్మకంగా ఉన్నా అవమానపరుస్తున్నారా? Oh, they may say you are unfaithful to me. ఎంత నమ్మకంగా ఉన్నా నమ్మకం లేదు అంటున్నారా? They may talk wrong things about you. మీ గురించి తప్పుగా చెప్పుచున్నారా? Damage your name and reputation. మీ పేరు ప్రఖ్యాతులను ఎంతగానో పాడు చేస్తున్నారా? Oh, so much reproach may come in your life. ఎంతగానో అపనిందలకు మిమ్మును గురి చేస్తున్నారా? Jesus was identified with sinners. యేసును కూడా పాపులతో కలిసి లెక్కించారు. Oh, he bore that cross. ఆయన సిలువను వహించాడు. You may today may be in debt problem. మీరు ఈ రోజు అప్పుల సమస్యల్లో ఉన్నారేమో. You may be worried about so many things. ఎన్నెన్నో సమస్యల్లో చిక్కుకొని పోయున్నారా? Jesus went through that path. యేసు ఆ త్రోవలో వెళ్ళి ఉన్నాడు. He is able to help you today. ఈ రోజు ఆయన మీకు సహాయం చేయగలడు. He not only took the cross and went up to Golgotha. సిలువను గొల్గొతా వరకు మోయుట మాత్రమే కాదు, Every day he bore the cross daily. ఆయన బ్రతికినన్ని రోజులు సిలువను మోస్తూనే ఉన్నాడు. Today are you bearing a cross? ఈ రోజు మీరు సిలువను మోస్తున్నారా? Are you burdened with so many cares of this world? ఎన్నెన్నో చింతలు మిమ్మును ఎక్కువగా బాధిస్తున్నాయా? Jesus knows the path you are going through. యేసుకు మీ త్రోవ బాగా తెలుసు. Do not worry, he is able to help you. చింతించవద్దు, ఆయన మీకు సహాయం చేయగలడు. Because in all your affliction he was afflicted. మీరు పొందిన శ్రమలన్నీ ఆయన ఆనాడే పొంది ఉన్నాడు. Hallelujah. Today when you cry out to him, ఈ రోజు మీరు ఆయనకు మొరపెడితే, God, I am unable to bear this burden. ప్రభో ఈ భారము మోయలేకపోతున్నాను. Family burden is upon me. కుటుంబ భారం ఎక్కువగా ఉంది. Children burden is upon me. పిల్లల యొక్క భారం కూడా. The sickness is as a burden for me. అనారోగ్యం చాలా భారంగా ఉంది నాకు. Today whatever may be your burden, ఈ రోజు మీరు మోస్తున్న భారము ఎంత ఘోరంగా ఉన్నా, look at the cross of Jesus Christ. యేసు మోసిన సిలువను మీరు చూడండి. Today he gives you strength. ఈ రోజే ఆయన మీకు శక్తినిస్తాడు. He is able to help you. ఆయన మీకు సహాయం చేస్తాడు. Finally I say one more thing and close. ఒక్క విషయం చెప్తాను చివరిగా. In the garden of Gethsemane, గెత్సేమనే తోటలో that cross came upon him. సిలువ మోపబడింది. Matthew 26 verse 38 and verse 39 we shall read. మత్తయి 26 38 39. He said to them, అప్పుడు యేసు, my soul is exceedingly sorrowful even to death. Stay here and watch with me. He went a little further and fell on his face and prayed, saying, Oh my Father, if it is possible, let this cup pass from me. Nevertheless, not as I will, but
as you will. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను అని చదువుచున్నాం ఇక్కడ. Brothers and sisters, ప్రియ సోదర సోదరి, Jesus, when he came to the end of his earthly ministry, యేసు యొక్క భూలోక సేవ చివరకు వచ్చిన ఆ సమయములో, until then he lived a selfless life. అప్పటి వరకు నిస్వార్థమైన జీవితము జీవించాడు. He had no self will or self ambition of himself. తన యొక్క స్వంత ఇష్టము లేకుండా దేవుని యొక్క చిత్త ప్రకారమే జీవించినట్లుగా చూస్తున్నాం. He was a person completely dead to self will. పూర్తిగా తన యొక్క ఇష్టమును కోల్పోయిన వ్యక్తి అని చెప్పవచ్చు. In John 5 and verse 19 Jesus said, యోహాను సువార్త 5:19 and verse 20 also, 20వ వచనం కూడా, I don't do anything on my own accord. నా స్వంత ఇష్ట ప్రకారంగా ఏమి చేయనన్నాడు. Whatever I see my Father do, that I do in this world. నా తండ్రి ఏమి చేయుట చూచుచున్నానో అదే ఈ లోకంలో చేస్తున్నా అన్నాడు. Whatever he does, that only I do. తండ్రి చేసిన ఆ మంచి కార్యములను మాత్రమే చేస్తున్నా అన్నాడు. He had no will of himself. ఆయనకు తన స్వంత ఇష్టమే లేదు. He bore the cross in his life. ఈ ప్రకారంగా యేసు సిలువను సహించాడు, వహించాడు. But when he came to Gethsemane, గెత్సేమనే తోటకు వచ్చినప్పుడు, when the sins of the whole world, past, present and future, came upon him, ప్రపంచ ప్రజలందరి యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలముల పాపములు ఆయన పైన మోపబడిన భారమైన సమయములో, the sin of whole mankind came upon him. సర్వ మానవాళి యొక్క పాప భారము యేసు పైన మోపబడింది. His soul was exceedingly sorrowful. ఆయన ఆత్మ మరణమగునంతగా నీరసించిపోయింది. He could not even walk. కనీసం యేసు నడవలేకపోయాడు. He just walked just a little distance and fell on his face. కొంచెం నడిచాడో లేదో వెంటనే తూలి పడిపోయాడు క్రింద. And in Luke chapter 22 and verse 44 we read, లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనము, his agony in his soul was so much. ఆయన ఆత్మలోని దుఃఖమైతే చెప్పలేనంత. His sweat became as swelling blood. ఆయన చెమట రక్త బిందువులుగా మారి అది బయటకొచ్చింది. In that agony he looked at the Father and he cried and prayed. అంతటి మహావేదనలో కూడా తండ్రిని చూచూ సాగిలపడి ప్రార్థిస్తున్నాడు. This burden of the cross is too heavy for me. దేవా, ఈ సిలువ భారము భరించలేనంతది. If it is possible, take away this cup from me. నీకు సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని ప్రార్థించాడు. I know I'm going to be whipped. నన్ను కొరడాలతో చీరి వేస్తారని నాకు బాగా తెలుసు. I know I'm going to be beaten. నన్ను ఇష్టం వచ్చినట్లుగా కొడతారని తెలుసు. I have to fight a spiritual battle. ఆత్మీయమైన యుద్ధము జరపవలసి ఉన్నది నేను. Nails are going to be driven in my hand and my feet. కాళ్ళలో చేతులలో మేకులు కొట్టి నన్ను గాయపరచబోచున్నారు. I have to face the reproach. నిందలు నా పైన మోపనున్నారు. 6 hours I have to suffer on the cross. 6 గంటల పాటు మహాపాతకం అనుభవించాలి. Oh Father, నా తండ్రి, I can't bear this burden. ఈ భారమును నేను భరించలేను తండ్రి. If it is possible, ప్రభువా, నీకు చిత్తమైతే, all things are possible with you, Father. నీకు సమస్తము సాధ్యమేగా. Let this cup pass away from ఈ me. గిన్నె నా యొద్ద నుండి తొలగించిప్పుడు. He was waiting for a positive reply. అనుకూలమైన జవాబు కొరకు ఎదురు చూశాడు. He was waiting for a good reply from the Father. తండ్రి యొద్ద నుండి మంచి జవాబు వస్తుందని ఎదురు చూశాడు. At that time, no prayer was answered from the ఆ Father. సమయములో ఆయన చేసిన ప్రార్థనలకు తండ్రి సరిగా జవాబివ్వలేదు. No answer came from the Father. అసలు తండ్రి యొద్ద నుండి జవాబే రాలేదు. Can you imagine that? ఆ స్థితిని మీరు ఊహించగలరా? Son of the living God is praying. జీవము గల దేవుని కుమారుడు ప్రార్థన చేయుచున్న వేళ, Equal with God in every respect in the Godhead. దైవత్వములో అన్ని విషయములలో దేవునికి ఆయన సమానుడై
మౌనుడయ్యుండి ప్రార్థించుచుండగా his prayer is not answered. ఆయన ప్రార్థన ఆలకింపబడలేదు. Answer did not come. జవాబు రాలేదు. ఆ రోజు That cross, that burden was not lifted up. ఆ భారము ఆయన పై నుండి తీసివేయబడలేదు. Matthew 26 verse 42 to verse 46 we read. మత్తయి 26:42 నుండి 46 వరకు 3 times Jesus prayed like that. యేసు 3 సార్లు అలా ప్రార్థించాడు. Heaven was silent for him. పరలోకమంతా మౌనం వహించింది. No answer came. జవాబు లేదు. That time Jesus knew. అప్పుడు యేసు గ్రహించాడు. Through that unanswered prayer, he knew the will of the Father. జవాబివ్వబడని ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తము ఏమిటో అనే విషయము యేసు గ్రహించాడు. Hallelujah. What is the will of the Father? దేవుని యొక్క చిత్తం ఏమిటి? It is the will of the Father that he has to go to the cross, suffer and die for the mankind. దేవుని యొక్క చిత్తం ఒక్కటే, ఆయన సిలువను భరించి మానవాళి కొరకు మరణించాలని. Suffer and die on the cross. భయంకరమైన సిలువ శ్రమ ఆయన పొందాలని. That he knew at that moment. అదే యేసు ఆ సమయంలో గ్రహించాడు. At the time he said, అప్పుడు ఏమన్నాడు? nevertheless not I will. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే. Let your will be done. నీ చిత్తమే జరుగనిమో. Let your will be done. నీ చిత్తమే జరుగనిము దేవా. That time the burden of the cross came upon him. అప్పుడే సిలువ భారము ఆయన పైన మోపబడింది. Jesus knew there is no turning back. యేసుకు He తెలుసు has to go to Golgotha. గొల్గొతాకు తప్పకుండా వెళ్ళాలని, సిలువను ఆయన తప్పించుకోలేడని. I have to shed my blood for the mankind. మానవాళి కొరకు నా యొక్క రక్తం చిందించాల్సిందే. It was not a painless death. అదేదో తేలికైన మరణము కాదుగా. No anesthesia was given to him. ఎటువంటి మత్తు మందు ఇవ్వలేదు ఆయనకు. Oh, many think, oh, when the Son of God, he went to the cross, Father made his Son Jesus Christ to forget all the pain. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన శ్రమ అనుభవించేటప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా ఆయన యొక్క శ్రమను మాన్పించి ఉంటాడని. No, the Bible says, బైబిల్ ఏమంటోంది? 1 Peter chapter 4 and verse 1. 1 పేతురు 4:1 Christ suffered. క్రీస్తు శ్రమ పొందాడు. Hallelujah. He suffered every pain. యేసు ప్రతి భారము వహించాడు. Every bit of agony he suffered on the cross. ప్రతి ఆవేదన సిలువలో ఆయన వహించాడు. He bore it completely on the cross. సిలువ యొక్క శ్రమ దేనిని వదలకుండా ఆయన భరించాడు. My dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, today in your life you may go through that path. నేడు మీ జీవితంలో అటువంటి సిలువ శ్రమను ఎదుర్కొంటున్నారా? I'm unable to endure this pain. ఈ నొప్పిని భరించలేకపోతున్నాను అంటున్నారా? I have no strength to undergo another surgery. మరొక సర్జరీ చేయుటకు నా శరీరములో శక్తి లేదు అంటూ ఉన్నారా? I can't bear this pain in my body. నా ఒంట్లో ఉన్న ఈ నొప్పిని నేను తట్టుకోలేను. This burden is too heavy for me. ఈ భారము నాకు చాలా ఎక్కువగా ఉన్నది అంటున్నారా? I can't bear this reproach anymore. ఈ నిందను నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అంటున్నారా? I want to just go and commit suicide, you may say. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అంటున్నారా? I cannot live in this world anymore. ఈ లోకంలో నేను జీవించలేను. I cannot face my failures. నా అపజయాలు ఎదుర్కోలేకపోతున్నాను. Oh, so many agony may be in your heart. ఇటువంటి ఆవేదన ఎంతో ఎక్కువగా ఉన్నదా? But today when you look at the cross of Jesus Christ, నేడు యేసు యొక్క సిలువను చూచుచున్న వేళ, he went through that path. ఆయన త్రోవను చూచుచున్న వేళ Looks at you and he says, మిమ్మును చూస్తూ ఏమంటున్నాడంటే, my son, my daughter, నా కుమారుడా కుమార్తె, you take up the cross and follow me. సిలువను ఎత్తుకో, నన్ను వెంబడించు. You may say, I don't have the strength to bear it, Lord. ప్రభువా, మోసే శక్తి లేదు నాలో. Unable to bear it, Lord. మోయలేకపోతున్నాను నేను. It is there he comes and helps you. అప్పుడే ఆయన వస్తాడు, మీకు సహాయం చేస్తాడు. Hallelujah. He strengthens you. మిమ్మును బలపరుస్తాడు. He heals you. మిమ్మును స్వస్థపరుస్తాడు. He lifts you up. మిమ్మును పైకెత్తుతాడు. He wipes your tears. మీ కన్నీరంతా తుడుస్తాడు. He exalts you. మిమ్మును హెచ్చిస్తాడు. He is able to deliver you today. మిమ్మును ఈ రోజే విడిపిస్తాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Today look at the cross of Jesus Christ and say, యేసు సిలువను చూచి చెప్పండి ఇప్పుడు, you hung for me, Lord. నా కొరకు నీవు వ్రేలాడావు. Not just one day he hung on the cross. కేవలము ఒక్కరోజు వ్రేలాడుట కాదు, He took up the cross daily. ప్రతిరోజు ఆ సిలువను మోస్తూనే ఉన్నాడు. He has bore it for you. మీ కొరకు వహించాడు. When you look up to the cross, సిలువను మీరు చూచున్నప్పుడు there Jesus earned every provision
for your healing, for your blessing, for your deliverance. మీ విడుదల, స్వస్థత, ఆశీర్వాదము కొరకైన సమస్త మేలులను ఆయన పొందుకొని ఉన్నాడు. The cross of Jesus Christ is the power of God. యేసు యొక్క సిలువలో దేవుని శక్తి దాగి ఉన్నది. There you get your deliverance. అక్కడ మీకు విడుదల ఉన్నది కూడా. There you and a new chance and opportunity is given to you. అక్కడ మీకు క్రొత్త అవకాశాలు ఇవ్వబడబోతున్నాయి. Shall we kneel down in the presence of God?